ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టీడీపీ ర్యాలీలో ఘోర ప్రమాదం, నలుగురు నేతల పరిస్థితి విషమం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో నేటితో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసింది. 18వ తారీఖు నుండి నేటి వరకు సాగిన ఈ నామినేషన్ల పర్వం ఒక పండగ వాతావరణాన్ని తలపించింది. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థుల నామినేషన్స్ ర్యాలీలు విజయోత్సవ ర్యాలీలాగా కనిపించాయి. ఈ మూడు పార్టీలు గెలుపుపై ధీమా సమానంగా ఉన్నట్లు ఈ నామినేషన్ చూస్తే అర్థమవుతుంది. అయితే నేడు చివరి రోజు అవడంతో కలెక్టర్ ఆఫీస్ నామినేషన్స్ కోసం వచ్చిన అభ్యర్థులు కార్యాలయంతో కిక్కిసలాడిపోయింది. అందులో భాగంగా సింగనమలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా అపరిస్థితి ఎదురయ్యింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రావణి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా ఒక కార్యకర్త ట్రాక్టర్తో ఫీట్స్ చేస్తున్న సమయంలో అదుపు తప్పి బోల్తాపు కొట్టింది. దీన్ని వాళ్ళు ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అదృష్టం కొద్దీ ఎవరికి ఎలాంటి హాని కలగలేదు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.